నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని ఘటనలు యావత్ ప్రజానికాన్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. మరికొన్ని ఘటనలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలు దేశ చరిత్రలో నిలిచిపోతాయి. ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. ఏపీలో కూటమికి అపూర్వ విజయం దక్కింది. ఒక్క సీటుతో మొదలై డిప్యూటీ సీఎం దాకా వెళ్లారు జనసేనాని పవన్ కళ్యాణ్. 10 ఏళ్లుగా తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు దక్కించుకోలేకపోవడం ఆశ్చర్యకరమైన విషయమే. కవిత, అల్లు అర్జున్ అరెస్ట్, విడుదల, రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలవడం, ఇలా ఎన్నో పరిణామాలు జరిగిపోయాయి. వరదలతో వాయనాడ్ మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలా అనేక సంఘటనలతో 2024వ ఏడాది చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. 2024వ సంవత్సరం ఎన్డీఏకు బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ. మరోవైపు ఏపీలోనూ దుమ్ము దులిపింది కూటమి. గతంలో ఎన్నడూ లేని విధంగా 164 సీట్లతో గ్రాండ్ విక్టరీ సాధించింది. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా పోయింది. అదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇమేజ్ అమాంతంగా పెరిగింది. తొలిసారి ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి గెలవడమే కాకుండా కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి పాలనలో తనదైన మార్కు చూపిస్తూ దూసుకువెళుతున్నారు సేనాని. మహారాష్ట్ర ఎన్నికల్లోనూ పవన్ ప్రచారం చేసిన స్థానాల్లో బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. 2024వ ఏడాది బీఆర్ఎస్ కి చేదు గుళికలను మిగిల్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో డీలా పడింది బీఆర్ఎస్. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాల్లో పోటీ చేసి ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది. చాలా చోట్ల మూడో స్థానానికి పరిమితమైంది. అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ అధికారాన్ని కోల్పోయింది. కేవలం 39 స్థానాలకే పరిమితమైంది. ఆ తర్వాత గులాబీ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగిలాయి. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా వీడుతున్నారు. 10 ఏళ్లుగా తెలంగాణని పాలించిన బీఆర్ఎస్ రాజకీయంగా భారీగా నష్టపోయింది. 2024లో పశ్చిమాసియా నెత్తురోడింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం తారాస్థాయికి చేరింది. హెజ్బుల్లా ఉగ్రవాద సంస్థే లక్ష్యంగా నెతన్యాహు సేన విరుచుకుపడింది. వైమానిక దాడులతో ఆ సంస్థ అధిపతుల్ని నాశనం చేసింది. భీకర పోరులో వేల మంది సాధారణ పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయారు. ఇటు లెబనాన్ని సైతం టార్గెట్ చేసింది ఇజ్రాయెల్. మరోవైపు రష్యా ఉక్రెయిన్ వార్కి 1000 రోజులు పూర్తయింది. ఇందులోనూ సామాన్యులు మృత్యువాత పడ్డారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టబోతూ ఉండటంతో యుద్ధం ఏ స్థాయికి వెళుతుందన్న ఆందోళన కలుగుతోంది. 'తెలంగాణలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ ఏడాది కీలక నిర్ణయాలు తీసుకుంది. చెరువులు, నదుల రక్షణకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే హైడ్రా, మూసీ రివర్ ఫ్రంట్ ని తీసుకొచ్చింది. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ నేలమట్టంతో కూల్చివేతల్ని హైడ్రా మొదలుపెట్టింది. ఆ తర్వాత ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న ఇళ్లని బుల్డోజర్లతో కూల్చివేసింది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారం పెను దుమారం రేపింది. ఇటు మూసీ రివర్ ఫ్రంట్ లో భాగంగా తీరంలో ఉన్న ప్రజల్ని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. వారిని పక్క ఇళ్లకు తరలించారు. ఈ అంశం కూడా వివాదానికి దారితీసింది. హైడ్రా, మూసీ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటోంది. 2024లో తారాజువ్వలా దూసుకువచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ ఏడాది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి అఖండ విజయం సాధించారు. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇటు మహారాష్ట్ర ఎన్నికల్లోనూ తన మార్కు చూపించారు. తాను ప్రచారం చేసిన స్థానాల్లో బీజేపీ కూటమి అభ్యర్థులు జయకేతనం ఎగరవేశారు. సెంట్రల్, ముంబై, నాందేడ్, పూణేలో జోరుగా ప్రచారం నిర్వహించారు. మహా విజయంలోనూ కీలక పాత్ర పోషించారు. జాతీయ నేతగా మారారు పవన్. త్వరలో తమిళనాట కూడా ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ముందుకు వెళ్లారు. ఎర్రచందనం స్మగ్లర్లు, రేషన్ బియ్యం మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎర్రచందనం స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. స్వయంగా అక్కడికి వెళ్లి పోర్టు, షిప్పును పరిశీలించారు. మాఫియాపై కఠిన చర్యలు తీసుకునేలా సీఎం చంద్రబాబుతో మంతనాలు జరిపారు. ఇలా పాలనలో కూడా తన మార్కు వేశారు పవన్.
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కి ఈ ఏడాది అంతలా కలిసి రాలేదనే చెప్పాలి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. అప్పటి నుంచి ఆయన ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే కింద పడిపోవడంతో తుంటి ఎముకకు సర్జరీ అయింది. ఆ తర్వాత కొన్ని రోజులు ఇంట్లోనే ఉండిపోయారు. అసెంబ్లీకి సైతం ఒక్కసారి మాత్రమే వచ్చారు కేసీఆర్ అసెంబ్లీకి జనంలోకి రావాలని అధికార కాంగ్రెస్ అంటోంది. కేసీఆర్ తన రాజకీయ జీవితంలో ఎక్కువ కాలం రెస్ట్ తీసుకున్నది ఇప్పుడే. ఈ ఏడాదిలో ఆయన ప్రజల్లోకి రాకపోవడం గులాబీ పార్టీకి భారీ నష్టాన్నే మిగిల్చింది. 2024లోనే ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. పలుమార్లు ఆమెని విచారించిన ఈడీ ఈ ఏడాది మార్చి 15న అదుపులోకి తీసుకుంది. అదే కేసులో ఏప్రిల్ 15న తీహార్ జైల్లోనే సీబీఐ అరెస్ట్ చేసింది. సుప్రీంకోర్టు 2 కేసుల్లో బెయిల్ ఇవ్వడంతో దాదాపు 165 రోజుల తర్వాత ఆగస్టు 27న కవిత విడుదలయ్యారు. ఈ ఏడాది కూడా ఏపీలో కాంగ్రెస్ కి అదృష్టం కలిసి రాలేదు. పీసీసీ చీఫ్ గా దివంగత సీఎం వైఎస్ఆర్ కుమార్తె షర్మిలను తీసుకువచ్చినా పరిస్థితి మారలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కలేదు. చాలా చోట్ల డిపాజిట్లు కోల్పోయింది కాంగ్రెస్. 2014 రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఏపీలో మాత్రం ఒక్క సీటును కూడా పొందలేకపోయింది. షర్మిలని తీసుకువచ్చినా ఫలితం దక్కలేదు. ఏడాది ఏపీలో సోషల్ మీడియా ఉన్మాదులకి చుక్కలు కనపడ్డాయి. సోషల్ మీడియా సైకోలపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సజ్జల భార్గవ్ రెడ్డి, జగన్ మేనలుడు అర్జున్ రెడ్డిలతో పాటు చాలా మందికి నోటీసులు జారీ చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇష్టానురీతిలో పోస్టులు పెడితే సహించేది లేదని సర్కార్ అంటోంది. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్ని వరదలు ముంచెత్తాయి. సెప్టెంబర్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఊహించని రీతిలో విజయవాడ, ఖమ్మం నగరాలు మునిగిపోయాయి. బుడమేరు వాగుకి గండి పట్టడంతో బెజవాడలోని సింగనగర్ తదితర ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది. ఇటు ఖమ్మంలోనూ దారుణ పరిస్థితులు కనిపించాయి. మున్నేరు వాగు ఉధృతితో నగరంలోకి వరద నీరు పోటెత్తింది. దీంతో నగర వాసులు సర్వం కోల్పోయారు. వరదల సమయంలో నేను సైతం అంటూ ముందుకు వచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ, తెలంగాణకు భారీ సాయాన్ని అందజేశారు. అంతా అనుకున్నట్లుగానే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. స్వింగ్ రాష్ట్రాల్లో తిరుగులేని గెలుపుతో 47వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 277 ఎలక్టోరల్ ఓట్లని ట్రంప్ సాధించగా ప్రత్యర్థి కమలా హారిస్ 224 ఎలక్టోరల్ ఓట్లని దక్కించుకున్నారు. 2025 జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సాధారణంగా ఎన్నికల ఫలితాలు రాగానే కొన్ని రోజుల తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుంది. అయితే అమెరికాలో మాత్రం కనీసం 75 రోజులు వేచి చూడాలి. ఈ ఏడాది ప్రపంచంలోని చాలా దేశాల్లో ఎన్నికలు జరిగాయి. ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్యం అమల్లోకి వచ్చాక ఈ ఏడాది జరిగినన్ని ఎన్నికలు భూగోళ హిస్టరీలో ఇంకెప్పుడు జరగలేదు. చాలా కాలం తర్వాత భీకర యుద్ధాలు మళ్ళీ జోరుగా కొనసాగుతున్నాయి. ఎవరు ఊహించిన విధంగా 151 సీట్ల వైసీపీ 11 సీట్లతో పాతాళానికి పడిపోయింది. పవన్ గ్రాఫ్ జాతీయ స్థాయికి పెరిగింది ఈ ఏడాదిలోనే. 2024వ సంవత్సరం ముగియబోతోంది. రాబోయే 2025 కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పడానికి ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. అయితే త్వరలో ముగియబోతున్న 2024 సంవత్సరంలో ఎన్నెన్నో తీపి గుర్తులు, చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఈ ఏడాదిలో చోటు చేసుకున్న అనేక ఘటనలు ఇకపై జ్ఞాపకాలుగా మిగిలిపోనున్నాయి. వాటిలో కొన్ని సంఘటనలు కొందరికి మాత్రమే తెలిస్తే మరికొన్ని సంఘటనలు దేశ ప్రజలందరినీ ప్రభావితం చేశాయి. ఇంకొన్ని సంఘటనలు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. ఈ ఏడాది దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘటనలు జరిగాయి. కొన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి కూడా. తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక పొలిటికల్, సినీ వివాదాలు చోటు చేసుకున్నాయి. 2024లో జరిగిన ఆ సంఘటనలేంటో ఒకసారి చూద్దాం.
ఏపీలో ఈ ఏడాది పొలిటికల్ జంటగా దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి టాప్ లో నిలిచి ఈ కుటుంబ కథా చిత్రం తెలుగు రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ హాట్ టాపిక్ గా మారింది. కుటుంబ సభ్యులతో కాకుండా మాధురితో దువ్వాడ ఉంటున్నారని కూతుళ్లతో కలిసి ఆయన సతీమణి ఆందోళనకు దిగారు. ఇంటి ముందే బైఠాయించారు. ఆ సమయంలో పెద్ద గొడవే చోటు చేసుకుంది. దీంతో దువ్వాడ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తాము రిలేషన్ లో ఉన్నామని, దివ్యల మాధురి కష్టకాలంలో ఆమె అండగా ఉన్నారని దువ్వాడ సైతం అన్నారు. ఆ తర్వాత ఆస్తి తగాదా తెరపైకి వచ్చింది. ఆస్తుల్ని పంచేందుకు సిద్ధంగా ఉన్నారని వైసీపీ ఎమ్మెల్సీ చెప్తున్నారు. త్వరలోనే దువ్వాడ, దివ్యల పెళ్లి కూడా చేసుకోబోతున్నారన్న టాక్ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం రాగానే గత వైసీపీ సర్కార్ అవినీతి భాగోతాలపై ఫోకస్ చేసింది. ఈ ఏడాదే రిషికొండ రహస్యాలన్నీ బయటపడ్డాయి. సుమారు 500 కోట్లతో కళ్లు చెదిరేలా భవనాల్ని నిర్మించారు. ఈ దృశ్యాల్ని ప్రజల ముందు ఉంచింది కూటమి సర్కార్. దీంతో ఆ వీడియోలు, ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. అయితే వైసీపీ మాత్రం ప్రభుత్వ అవసరాల కోసమే నిర్మించామని అంటోంది. రాష్ట్రపతి, ప్రధాని లాంటి వారిని ఆతిథ్యం ఇచ్చేందుకు కట్టామని చెబుతోంది. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీని ఒక్కొక్కటిగా ఆచరణలో పెడుతోంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీని తీసుకువచ్చింది. దీంతో మద్యం ప్రియులకు క్వాలిటీ లిక్కర్ అందుబాటులోకి వచ్చింది. దుకాణాల్లో సగటు మద్యం 99 రూపాయలు ఉండేలా చర్యలు తీసుకుంది. గత 5 ఏళ్లుగా కనుమరుగైన బ్రాండ్లని మార్కెట్లోకి తీసుకువచ్చింది సర్కార్. దీంతో ప్రభుత్వ ఖజానాకి భారీగా కాసులు వస్తున్నాయి. ఇటు టెండర్ల సమయంలోనూ రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. తెలంగాణ రాజకీయాలను మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు కుదిపేశాయి. హీరో నాగార్జున కుటుంబానికి మాజీ మంత్రి కేటీఆర్ ని ముడిపెడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అన్ని వర్గాల నుంచి విమర్శలొచ్చాయి. దీంతో ఆ వ్యాఖ్యలకు మంత్రి క్షమాపణ చెప్పారు. అయినా నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ప్రకంపనలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి ప్రసాదం అయిన లడ్డూ కల్తీ అయిందని సంచలన ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు. దీనిపై దర్యాప్తు కూడా కొనసాగుతుందని ప్రకటించారు. ఆ వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో వివిధ ఆలయాల్ని దర్శించి శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. చివరి రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకుని దీక్షను విరమించారు. ఈ క్రమంలోనే టీటీడీలో సరికొత్త సంస్కరణలు తీసుకొచ్చింది కూటమి సర్కార్. అయితే ఈ వివాదం ఎన్నో మలుపులు తిరిగి చివరికి సుప్రీంకోర్టు వరకు చేరింది. దర్యాప్తుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ని రద్దు చేసిన సుప్రీంకోర్టు సిబిఐ నేతృత్వంలో కొత్త సిట్ ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం సుప్రీం ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ లడ్డూ కల్తీపై దర్యాప్తు చేస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సరికొత్త రికార్డు సాధించారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో రికార్డుల మోత మోగించారు. ఏపీ వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించారు. దీన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది. ఇందుకు సంబంధించిన పత్రాలు, మెడల్ ని పవన్ కళ్యాణ్ కి అందించారు ప్రతినిధులు. ఒకే రోజు ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమం చేపట్టడం ప్రపంచ రికార్డు అని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అంటోంది. ఈ నెల 13న స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించింది. ఆ వెంటనే తెలంగాణ హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ నెల 14న ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ కు అల్లు అర్జున్ వెళ్లారు. ఈ క్రమంలోనే అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఘటనలో మహిళ రేవతి మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. సంధ్యా థియేటర్ లో జరిగిన ఈ ఘటన ఆ తర్వాత పొలిటికల్ టర్న్ తీసుకుంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సినిమా హీరోలకు ప్రజల ప్రాణాల కంటే సినిమా కలెక్షన్లపైనే దృష్టి పెడుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ ఘటనతో రాష్ట్రంలో బెనిఫిట్ షోల్ని రద్దు చేసింది ప్రభుత్వం.
ఈ ఏడాది టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బిగ్ షాకే తగిలిందని చెప్పుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డ జానీపై కేసు నమోదవడం, చంచల్ కూడా జైలుకు వెళ్లడం, ఆ తర్వాత బెయిల్ పై బయటికి రావడం ఇదంతా తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనంగా మారింది. అత్యాచారం కేసు నేపథ్యంలో చివరికి జానీ మాస్టర్ కి బెస్ట్ కొరియోగ్రాఫర్ గా వచ్చిన జాతీయ అవార్డును కూడా నిలిపివేశారు. ఈ సంవత్సరం జమ్మూ కాశ్మీర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు చరిత్రని సృష్టించాయి. దాదాపు దశాబ్ద కాలం తర్వాత జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవి కావడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి జమ్మూ కాశ్మీర్ ఎన్నికలపైనే నిలిచింది. ఈ ఎన్నికల్లో ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ విజయాన్ని సాధించింది. ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2024లో దేశంలో అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా మహారాష్ట్ర ఎన్నికలు మాత్రం వెరీ స్పెషల్ అనే చెప్పాలి. మహారాష్ట్రలో గెలుపు ఎవరిదనే దానిపై దేశ ప్రజలంతా ఉత్కంఠగా ఎదురుచూశారు. మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో మహాయుతి కూటమికి నిరాశ ఎదురైతే అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం సాధించింది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికలతో దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎం అయ్యారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కి 2024 సంవత్సరంలో ఊహించని షాక్ తగిలింది. ఒక కేసులో ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో చంపై సోరెన్ జార్ఖండ్ సీఎం అయ్యారు. ఆ తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చిన హేమంత్ సోరెన్ తిరిగి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇక ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ జార్ఖండ్ ముక్తి మోర్చానే విజయం సాధించింది. హేమంత్ సోరెన్ కే పట్టం కట్టింది. ఈ సంవత్సరం ఒడిశా రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఒడిశా రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన నవీన్ పట్నాయక్ ఈ సంవత్సరం అధికారాన్ని కోల్పోయారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఒడిశాలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించడంతో నవీన్ పట్నాయక్ ఊహించని విధంగా షాక్ కి గురయ్యారు. మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దికీ హత్యతో దేశవ్యాప్తంగా గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ పేరు మారుమోగిపోతోంది. 31 ఏళ్ల గ్యాంగ్స్టర్ జైల్లో ఉన్న అతడి సోదరుడు, అనుచరుడు కెనడా నుంచి గ్యాంగ్ ని నడిపిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ని టార్గెట్ చేయడం పెను సంచలనంగా మారింది. 1998 నుంచి ఆయనను కృష్ణ జింక కేసు వెంటాడుతోంది. ఈ క్రమంలోనే 2018 నుంచి కండల వీరుణ్ణి లక్ష్యంగా చేసుకుని బిష్నోయ్ గ్యాంగ్ పనిచేస్తోంది. ఇటీవలే బాలీవుడ్ స్టార్ ఇంటిపై కాల్పులు జరిగాయి. ఆయన ఫామ్ హౌస్ దగ్గర సైతం రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. పలు సందర్భాల్లో బెదిరింపు లేఖలు, ఫోన్లు వచ్చాయి. ఆధ్యాత్మిక పరంగా 2024లో భారతదేశంలో గొప్ప కార్యక్రమం జరిగింది. భారతీయులంతా ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న అయోధ్యలో రామాలయం కల నెరవేరింది. 2024 జనవరి 22న అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అయోధ్యలో రామాలయాన్ని పునఃప్రారంభించాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించింది. సుప్రీంకోర్టులో కేసు గెలవడంతో ఆలయ నిర్మాణం చకచకా జరిగింది. ఆ తర్వాత వేద మంత్రోచ్చారణల మధ్య బాలరాముడు గర్భగుడిలో కొలువయ్యాడు. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. దీన్ని చూసేందుకు దేశంలోని పలువురు ప్రముఖులు అయోధ్యకు తరలివచ్చారు. ఈ ఏడాది కూడా ఇండియన్ స్పేస్ ఏజెన్సీ అంతరిక్షంలో ఎన్నో చారిత్రాత్మక విజయాలు నమోదు చేసి భారతీయులు గర్వపడేలా చేసింది. 2024లో ఇస్రో అనేక విజయాలను సాధించింది. చంద్రయాన్తోనే ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న ఇస్రో తన విజయాల పరంపరని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా అనేక విజయాల్ని సొంతం చేసుకుంది. 2024 జనవరి మొదటి రోజే PSLV C58 ఎక్స్పో శాట్ ని విజయవంతంగా ప్రయోగించి సక్సెస్ తో ఏడాదిని ఆరంభించింది. 2024లో ఇస్రో ఇన్సాట్ 3DS అనే వాతావరణ సూచన ఉపగ్రహాన్ని ప్రయోగించింది. సూర్యునిపై అధ్యయనం చేసేందుకు భారతదేశం గర్వించదగ్గ అంతరిక్ష సంస్థ ఇస్రో పంపిన ఆదిత్య L1 అంతరిక్ష నౌక ఈ ఏడాది తన తొలి ప్రభ కక్షను పూర్తి చేసింది. ఇది ఇస్రోకి మరో పెద్ద విజయం అని చెప్పుకోవచ్చు.
2024 ఏడాది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు చేదునే మిగిల్చింది. లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న కేజ్రీవాల్ చివరికి తీహార్ జైలు ఊచల్ని లెక్కపెట్టాల్సి వచ్చింది. అవినీతికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించిన కేజ్రీవాల్ చివరికి లిక్కర్ స్కామ్ లో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై జైలుకు వెళ్లారు. అయితే తీహార్ జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత ఆయన ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ ప్రజలు తనకి క్లీన్ చీట్ ఇస్తేనే సీఎం పదవిని మళ్లీ స్వీకరిస్తానని అరవింద్ కేజ్రీవాల్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఢిల్లీ సీఎం పగ్గాల్ని కేజ్రీవాల్ అతీషీకి అప్పగించారు. ప్రస్తుతం ఆప్ పార్టీ అధినేత కేజ్రీవాల్ పార్టీ విస్తరణలతో పాటు త్వరలో జరగనున్న ఢిల్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ఢిల్లీలో మరోసారి సత్తా చాటి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని ఉవ్విళ్లూరుతున్నారు. గాంధీ కుటుంబం నుంచి మరో వారసురాలు పార్లమెంట్లోకి అడుగుపెట్టారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పార్లమెంట్లోకి అడుగుపెట్టగా 2024 ఏడాదిలో ప్రియాంక గాంధీ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి రికార్డు స్థాయి విజయం సాధించి పార్లమెంట్లోకి అడుగుపెట్టారు. 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ యూపీలోని రాయ్ బరేలీ నుండి కేరళలోని వాయనాడ్ నుండి పోటీ చేసి 2 చోట్ల విజయం సాధించారు. దీంతో ఆయన వాయనాడ్ లోక్సభ స్థానాన్ని వదులుకొని రాయ్ బరేలీ ఎంపీగా కొనసాగుతున్నారు. 2024లో ప్రియాంక గాంధీ రాజకీయాల్లో కీలక అడుగు వేశారు. రాహుల్ గాంధీ వదులుకున్న వాయనాడ్ లోక్సభ స్థానం నుంచి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ పోటీ చేసి ఘన విజయం సాధించారు. దీంతో తల్లి, కుమారుడు, కూతురు ముగ్గురు ఒకేసారి పార్లమెంట్లో తళుక్కుమనిపిస్తున్నారు. భారత యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సాధించారు. డిఫెండింగ్ ఛాంపియన్ చైనా స్టార్డింగ్ లెరెన్ ను ఓడించి ఈ ఘనత అందుకున్నాడు. 18 ఏళ్ల 8 నెలల 14 రోజుల వయసులో చదరంగంలో విశ్వ విజేతగా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డ్ గారీ కాస్పరోవ్ పేరిట ఉండేది. అతన్ని 22 ఏళ్ల 6 నెలల 27 రోజుల వయసులో ఛాంపియన్ గా నిలిచాడు. ఇక వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ గెలిచిన రెండో భారతీయుడిగా గుకేశ్ ఘనత సాధించాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత టైటిల్ గెలిచిన భారతీయుడిగా గుకేశ్ రికార్డులకెక్కాడు. విశ్వనాథన్ 5 సార్లు వరల్డ్ చెస్ ఛాంపియన్ గా నిలిచాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్ టైటిల్ నెగ్గిన దొమ్మరాజు గుకేశ్ కు ట్రోఫీతో పాటు 11.45 కోట్ల ప్రైజ్ మనీ గెలిచాడు. సొంత రాష్ట్రం తమిళనాడు ప్రభుత్వం కూడా గుకేశ్ కి 5 కోట్ల ప్రైజ్ మనీని సీఎం స్టాలిన్ అందించారు. ఈ ఏడాది మేలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బందిలోని ఒక విభాగం సమ్మెకు దిగింది. దీంతో 2 రోజుల్లో 170కి పైగా విమానాల్ని రద్దు చేయాల్సి వచ్చింది. ఫలితంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జూన్ 4న విడుదలైన నీట్ 2024 ఫలితాలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారితీశాయి. ఈ పరీక్షల్లో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు దేశాన్ని షేక్ చేశాయి. నీట్ పరీక్షలో 720కి 720 మార్కుల్ని దాదాపు 67 మంది అభ్యర్థులు సాధించడంపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. ఈ వివాదం కొనసాగుతున్న తరుణంలోనే విద్యా మంత్రిత్వ శాఖ యూజీసీ నీట్ 2024ని రద్దు చేయడం లేదని నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో అవకతవకలు బయటపడ్డాయని ఒప్పుకుంటేనే పరీక్ష రద్దుకి మాత్రం కేంద్రం ససేమిరా అంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఎంక్వైరీ జరుగుతోంది. కోల్కతాలోని ఆర్జీకార్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల జూనియర్ డాక్టర్పై అత్యాచారం కేసు సైతం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ట్రైనీ మహిళా డాక్టర్ డెడ్ బాడీని ఆగస్టు 9న రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలి శరీరంపై గాయాలైన గుర్తులు కనిపించడంతో డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసినట్లు విచారణలో తేలింది. దీంతో ఈ కేసులో నిందితులైన సంజయ్ రాయ్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఆ తర్వాత కూడా మెడికల్ కాలేజీలో జూనియర్, సీనియర్ వైద్యులు నెలల తరబడి ఆందోళన కొనసాగించారు. చివరికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా కాలేజీకి వచ్చి ఆందోళన విరమించాలని వైద్యుల్ని కోరారు. ఇక ఇది 2024 రివైండ్. 2024 ముగింపుకు ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలింది. ఈ ఏడాది కొందరికి తీపి గుర్తులను, మరికొంతమందికి విషాద ఛాయలను అందించింది. ఈ ఏడాది మొత్తంలో చాలామందికి ఎన్నో జ్ఞాపకాలను మిగిలిస్తే మరికొందరికి చేదు అనుభవాలను కలిగించింది. అయితే వీటన్నిటిని పక్కన పెడుతూ
రాబోయే నూతన సంవత్సరం 2025ను ఆస్వాదించేందుకు అందరూ సన్నద్ధం కావాల్సిన సమయం వచ్చేసింది. వచ్చే కొత్త సంవత్సరంలో ఎన్నో విజయాలను సాధించాలని, 2025 ఏడాదంతా అందరికీ మంచే జరగాలని ప్రైమ్ 9 న్యూస్ కోరుకుంటుంది. 2024 ఏడాదికి గుడ్ బై చెప్పి 2025 కొత్త సంవత్సరానికి మనమందరం గ్రాండ్గా వెల్కమ్ చెప్దాం.